नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासती वजीर हरीश राव के हाथों नागर कर्नूल के अचमपेट में मुख्तलिफ तरक्याती इक़दामात का संग बुनियाद। हैदराबाद में आतिशबाजी के वाक़े में 16 कारें जलकर खाकिस्तान। हिजाब पर लिए जाने वाले फैसले से तमाम तुलबा को होगा फायदा, कर्नाटक के वजीर तालीम का बयान। और पहलवानों के सवाल पर भागने लगी मरकजी वजीर मीनाक्षी लेखी। अरब खबरों की तफसील। रियासती वजीर सेहत और फाइनेंस टी हरीश राव ने नागर कर्नूल जिले के अचमपेट में 1.5 करोड़ रुपए की लागत से एक नए इंडोर स्टेडियम और 1.5 करोड़ रुपए की लागत से NTR मिनी स्टेडियम का संग बुनियाद रखा। इस मौके पर अचमपेट के कानून साज गवर्नमेंट वेब गोव्वाला बालाराजू, मेंबरान पार्लियामेंट P रामुलू, ZP चेयरमैन शांता कुमारी व दीगर अवामी नुमाइंदों ने वजीर के साथ प्रोग्राम में शिरकत की। जिले संगारेड्डी के निजामपेट में एक घर में गैस सिलेंडर फट गया। घर में खाना पकाने के दौरान अचानक सिलेंडर जोरदार आवाज के साथ फट पड़ा और धमाके से मकान की छत उड़ गई। घर में आग भड़क उठी। इत्तला के साथ ही फायर फाइटर्स ने मकाम वाक़े पर पहुंचकर आग पर काबू पा लिया। रियासती वजीर ज़राअत संगिरेड्डी निरंजन रेड्डी ने वनपर्ती जिला हेडक्वार्टर में नए SP ऑफिस का इफ्तिताह अंजाम दिया। इस मौके पर रियासती वजीर दाखिला मोहम्मद महमूद अली, DGP अंजनी कुमार व दिगर ने शिरकत की। वजीर मौसूफ ने कहा कि तेलंगाना ने 100 साला मंसूबे के साथ तरक्की की है और रियासती वजीर आला के चंद्रशेखर राव इसके लिए रहनुमा हैं। IAS और IPS इस बात की तारीफ कर रहे हैं कि मुल्क की किसी दूसरी रियासत में तेलंगाना जैसा सेक्रेटरीट नहीं है और दूसरी रियासतों के सेक्रेटरीट भी तेलंगाना कलेक्टरेट्स की तरह नहीं हैं। ఏదున్నా ధర్మబద్ధంగా పోవాలని చెప్తా, ఏదున్నా న్యాయబద్ధంగా పోవాలని చెప్తా। పనిరాని వాడు నిన్ను తిట్టిన వాడైనా సరే వారి వైపు న్యాయం ఉంటే వానికి నిలబడితేనే నువ్వు నాయకుడివి, అదే నాయకత్వం అని నమ్మే మనిషిని। కాబట్టి ఇది నిష్పాక్షికతకు ఒక కేంద్రంగా ఒక SP కార్యాలయమే కాదు, గ్రామం నుంచి జిల్లా దాకా పరిపాలన అంతా కూడా ప్రజలకు నిష్పక్షపాతంగా ఏ రకమైనటువంటి శశమిషం లేకుండా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు సేవలు జరగాలనేటువంటిదే మా తాపత్రయం। దానికి ఈ కార్యాలయం తప్పకుండా తోడ్పడుతుందని, అదేవిధంగా అపసవ్య ధోరణిని అరికట్టడంలో కానీ, అనవసరంగా సమాజంలో వ్యక్తుల మధ్య కానీ, గ్రూపుల మధ్య కానీ అగాధాన్ని పెంచడానికి కొంతమంది చేసే దుష్ట ప్రయత్నాల పట్ల కానీ ఖచ్చితంగా కఠినంగా వివరించవలసిందే ప్రభుత్వం। చట్టబద్ధంగా వివరించే క్రమంలో అవసరమైన కాలం కఠినంగా కూడా వివరించక తప్పదు। కాబట్టి అక్కడ ఎవరు రాజీపడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తూ, ఈ నూతన కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందుతాయని, ఇక్కడి నుంచి జరిగేటువంటి పని మరింత మానవీయ కోణంలో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ, ఈ రోజు మాన్య
ముఖ్య అతిథి శ్రీ మహమూద్ అలీ గారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు. నాకు ఒక వెలితి ఉండే నిన్న సాయంత్రం దాకా. వారు అనుకోకుండా ఇరాన్ పర్యటనకు వెళ్ళినారు 23 తారీఖు నాడు, 22 తారీఖు నాడు. నేను ఉండలేకపోతానేమో అని చెప్పి ఒక మాట చెప్పినారు. నేను వచ్చేవరకు ఆలస్యం అవుతుందేమో అన్నారు. నాకు ఆందోళన పెరిగింది. అయినా సరే దేవుడి మీద నమ్మకం పెట్టి ఏర్పాట్లు అయితే చేసుకొని ముందుకు పోదామని మా డీజీ గారిని పోదాం. సార్ మనం అయితే సిద్ధంగా ఉందాం, మరి హోంమంత్రి గారు సమయానికి వస్తే వాళ్ళు జాయిన్ అవుతారు, అదర్వైజ్ మీకు పోయండి. ఎందుకంటే 2వ తేదీ రాష్ట్రావతరణ దినం. రాష్ట్రావతరణ దినానికి ఎట్టి పరిస్థితులలో దీన్ని వినియోగంలోకి తేవాలనేది నా తాపత్రయం. అందుకోసం వారు ఇరాన్ వెళ్ళి రాలేకపోతారేమో అని ఆందోళన పడితే మరి వారు ఒక రోజుకు వారి పర్యటనను తగ్గించుకొని నిన్న హడావిడిగా ఫ్లైట్ మళ్ళా టికెట్ క్యాన్సిల్ చేసి కొత్త టికెట్ బుక్ చేయించుకొని నిన్న వచ్చేసారి సిటీకి వచ్చి వారే స్వయంగా నా కోసం ప్రయత్నం చేస్తుంటే నా కాలు గెలవలే అని చెప్పి అడవిలో ప్రయాణంలో ఉంటున్నాను. శ్రీ కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మరోసారి నేను మన జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఒక ముందు చూపుతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్కో రంగానికి సంబంధించి ఏ రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనో, ఎట్లా నడవాలనో ఒక 100 ఏళ్ల ప్రణాళికను పెట్టుకొని ఆలోచించినటువంటి స్ఫురద్రూపి ఆయన ఒక మార్గదర్శి. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పోయి చూసినా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సచివాలయాలు, రాష్ట్ర పరిపాలనా సౌధాలు, ఉత్తరప్రదేశ్ పోండి, బెంగాల్ పోండి, బీహార్ పోండి, గుజరాత్ పోండి, ఎక్కడైనా పోండి, తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కోరినటువంటి వాటికి ఒకటి కూడా సరితూగదు, భవిష్యత్తులో కూడా రావు. అంతేకాదు ఇవాళ మనకున్నటువంటి జిల్లా పరిపాలనా సౌధాలు అయినటువంటి జిల్లా కలెక్టరేట్లను చూసినటువంటి ఇతర రాష్ట్రాల ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మా రాష్ట్రాలలో మా రాష్ట్ర సచివాలయమే ఈ జిల్లా కలెక్టరేట్ లాగా లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఏ చేసినా ఒక 100 ఏళ్ల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఒక బిల్డింగ్లు కట్టడం కాదు, దాని వెనక ఉన్న ఆలోచన భవిష్యత్తు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపటి అవసరాలను ఎరిగి ఈ పనిచేయడం. ఒక ప్రాజెక్టు కట్టినా, ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టినా, ఒక జల విద్యుత్ ప్రాజెక్టు కట్టినా, ఒక థర్మల్ ప్రాజెక్టు కట్టినా, రోడ్లు వేసినా, కొత్త విద్యాలయాలు పెట్టినా, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినా, విశ్వవిద్యాలయాలు కొత్తవి తెచ్చినా, వ్యవసాయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన, ఇవన్నీ కూడా భావి తరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో చేసినటువంటి అందులో భాగమే ఈ రోజు సర్వాంగ సుందరంగా తయారై మనందరి సమక్షంలో ప్రారంభించుకున్నటువంటి ఈ జిల్లా పోలీసు కార్యాలయం. నిన్న లైట్ వేసినట్టున్నారు. నాకు రాత్రి ఫోటోలు వస్తే నేను శ్రీశైలంలో ఉన్నా. నైట్ అచ్చంపేట నుంచి శ్రీశైలం పోయి ఎక్కడ ఉంటే 11 గంటలకు నాకు వాట్సాప్ లో కొన్ని ఫోటోలు వచ్చినాయి. ముందు ఫోటోలు చూస్తే ఇదేందో అనుకున్నా, ఎక్కడదో అనుకున్నా. కింద మ్యాటర్ చూస్తే ఓహో మరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇల్యూమినేట్ చేసినారు ఎస్పీ గారు అని చెప్పి సంతోషంగా చూస్తానంటే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీ కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మరోసారి నేను మన జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఒక ముందు చూపుతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్కో రంగానికి సంబంధించి ఏ రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనో, ఎట్లా నడవాలనో ఒక 100 ఏళ్ల ప్రణాళికను పెట్టుకొని ఆలోచించినటువంటి స్ఫురద్రూపి ఆయన ఒక మార్గదర్శి. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పోయి చూసినా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సచివాలయాలు, రాష్ట్ర పరిపాలనా సౌధాలు, ఉత్తరప్రదేశ్ పోండి, బెంగాల్ పోండి, బీహార్ పోండి, గుజరాత్ పోండి, ఎక్కడైనా పోండి, తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కోరినటువంటి వాటికి ఒకటి కూడా సరితూగదు, భవిష్యత్తులో కూడా రావు. అంతేకాదు ఇవాళ మనకున్నటువంటి జిల్లా పరిపాలనా సౌధాలు అయినటువంటి జిల్లా కలెక్టరేట్లను చూసినటువంటి ఇతర రాష్ట్రాల ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మా రాష్ట్రాలలో మా రాష్ట్ర సచివాలయమే ఈ జిల్లా కలెక్టరేట్ లాగా లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఏ చేసినా ఒక 100 ఏళ్ల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఒక బిల్డింగ్లు కట్టడం కాదు, దాని వెనక ఉన్న ఆలోచన భవిష్యత్తు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపటి అవసరాలను ఎరిగి ఈ పనిచేయడం. ఒక ప్రాజెక్టు కట్టినా, ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టినా, ఒక
ఒక జల విద్యుత్ ప్రాజెక్టు కట్టినా, ఒక థర్మల్ ప్రాజెక్టు కట్టినా, రోడ్లు వేసినా, కొత్త విద్యాలయాలు పెట్టినా, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినా, విశ్వవిద్యాలయాలు కొత్తవి తెచ్చినా, వ్యవసాయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన, ఇవన్నీ కూడా భావి తరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో చేసినటువంటి అందులో భాగమే ఈ రోజు సర్వాంగ సుందరంగా తయారై మనందరి సమక్షంలో ప్రారంభించుకున్నటువంటి ఈ జిల్లా పోలీసు కార్యాలయం. నిన్న లైట్ వేసినట్టున్నారు. నాకు రాత్రి ఫోటోలు వస్తే నేను శ్రీశైలంలో ఉన్నా. నైట్ అచ్చంపేట నుంచి శ్రీశైలం పోయి ఎక్కడ ఉంటే 11 గంటలకు నాకు వాట్సాప్ లో కొన్ని ఫోటోలు వచ్చినాయి. ముందు ఫోటోలు చూస్తే ఇదేందో అనుకున్నా, ఎక్కడదో అనుకున్నా. కింద మ్యాటర్ చూస్తే ఓహో మరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇల్యూమినేట్ చేసినారు ఎస్పీ గారు అని చెప్పి సంతోషంగా చూస్తానంటే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సంతోషం ఉంటుంది. हैदराबाद के एलबी नगर में कारों के गैरेज में जबरदस्त आग लग गई। उस हादसे में 16 कारें जलकर खाकिस्तान हो गईं। आग बहुत ज्यादा भड़क उठी तो मुकामी अफराद ने पुलिस और फायर ब्रिगेड के अमले को इत्तला दी। 4 फायर इंजनों की मदद से आग पर काबू पा लिया गया। इस हादसे में किसी भी तरह के जानी नुकसान की कोई इत्तला नहीं है। लाखों रुपये मालियती नुकसान का अंदाजा लगाया जा रहा है। तेलंगाना के आरमूर असेंबली हलके के एमएलए जीवन रेड्डी का काफिला हादसे का शिकार हो गया। ताहम उस हादसे में रुकने असेंबली जीवन रेड्डी महफूज रह गए। ये हादसा उस वक्त पेश आया जब मंगल को आरमूर हलके में कई शादियों की तकरीब में शिरकत के लिए जाने वाले काफिले के सामने वाली कारों ने पर्किट एमआर गार्डन में अचानक ब्रेक लगाई। उस हादसे में आरमूर म्युनिसिपल के वाइस चेयरमैन की कार दूसरी कार से टकरा गई। उस हादसे में काउंसलर रंगन्ना और गंगा मोहन चक्रा जख्मी हो गए। काउंसलर रंगाना को इलाज के लिए खानगी हॉस्पिटल में दाखिल कराया गया है। वाइस चेयरमैन मुन्ना बाई के पैर में फ्रैक्चर आ गया, जिसमें उन्हें निजामाबाद हॉस्पिटल मुंतकिल किया गया। जिले निर्मल के खानापुर और कड़ियम मंडलों में जबरदस्त बारिश की वजह से धान की फसलें तबाह हो गईं। किसानों की शिकायत है कि धान की खरीदारी में हुक्काम की लापरवाही की वजह से उन्हें शदीद नुकसान का सामना करना पड़ रहा है। उन्होंने उन फसलों को फौरी खरीदने का मुतालबा किया। कांग्रेस कायद राहुल गांधी ने वजीर आजम नरेंद्र मोदी पर जमकर तनकीद की। उन्होंने अमेरिका के दौरे के मौके पर सैन फ्रांसिस्को में हिंदुस्तानियों से मुलाकात की और खिताब किया। राहुल गांधी ने अपने खिताब में कहा कि ऐसे में हमने महसूस किया है कि हिंदुस्तान में सियासत करना अब आसान नहीं रहा, चुनाचे हमने यात्रा करने का फैसला किया। राहुल गांधी ने कहा कि दुनिया इतनी बड़ी है कि कोई शख्स ये नहीं सोच सकता कि वो सबके बारे में सब कुछ जानता है। ये एक बीमारी की तरह है कि हिंदुस्तान में कुछ लोग ऐसे हैं जो समझते हैं कि वो सब कुछ जानते हैं। मेरे ख्याल में वो भगवान से ज्यादा जानते हैं। वो भगवान के सामने भी बैठकर उन्हें भी समझा सकते हैं कि कायनात में क्या चल रहा है, और वजीर आजम नरेंद्र मोदी भी उन्हीं लोगों में से एक हैं। कर्नाटक के वजीर तालीम मधु बंगारप्पा ने कहा है कि रियासत के स्कूलों और कॉलेजों में हिजाब पर पाबंदी के ताल्लुक से इस तरह का फैसला लिया जाएगा कि जिससे तमाम तुलबा बरादरी को फायदा होगा। उन्होंने कहा कि इस मामले में तमाम तुलबा के मफादात को मलहूज़े खातिर रखते हुए पेशकदमी की जाएगी। मधु बंगारप्पा ने कहा कि निसाबी किताबों और यूनिफॉर्म के ताल्लुक से कोई पसोपेश नहीं है। उन्होंने कहा कि तालीमी साल से स्कूलों को शुरू करने के लिए तमाम तैयारियां मुकम्मल कर ली गई हैं। वाज़ेह रहे कि डिप्टी चीफ मिनिस्टर शिव कुमार और कांग्रेस ने इंतखाबी मुहिम के दौरान कहा था कि रियासत में कांग्रेस के इख्तिदार में आने पर बीजेपी हुकूमत के फिरका वाराना बुनियादों पर बनाए गए तमाम खवातीन बिशुमूल हिजाब पर पाबंदी को वापस ले लिया जाएगा। इसी दौरान रियासत के एक और वजीर प्रियांक खड़गे ने भी कहा था कि कांग्रेस हिजाब हलाल और गाय के ज़बीहा ख़वानीन से मुताल्लिक़ पाबंदी वापस लेगी।
95 उर्दू खबरनामे में अब वक्त है एक मुख्तसर से वक्फे का। ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీరు ఫ్యూచర్ తెలుసుకోవాలనుకున్నారు కదా, ఇదిగో అది ఇక్కడే ఉంది. మీరు బెస్ట్ థింగ్స్ చూసి ఉంటారు, ఎక్సెప్షనల్ థింగ్స్ చూసి ఉంటారు, కానీ బిగ్గెస్ట్, బెస్ట్ అండ్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్ను కలిపి ఎప్పుడైనా చూసారా? అదే ఇది జీ స్క్వేర్ యాపిటమ్. జీ స్క్వేర్ యాపిటమ్ సగర్వంగా ప్రారంభిస్తోంది. జీ స్క్వేర్ యాపిటమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ. సౌత్ ఇండియాలోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ. 1242 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విజయవాడ హైవేలో మీ భవిష్యత్తుకు భరోసా. మీరు కలలుగన్న అందమైన భవిష్యత్తులోకి మీకు స్వాగతం పలుకుతుంది జీ స్క్వేర్ యాపిటమ్. ఈ రోజే జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టండి. మీరు జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టడానికి మేము 10 కారణాలు చూపెడతాం. ఇది భవిష్యత్తులో కాబోయే మరో గచ్చిబౌలి. అందమైన సుసంపన్నమైన భవిష్యత్తు మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా మౌలిక సౌకర్యాల కల్పనలో, అభివృద్ధి చేసే విధానంలో మాకు మేమే సాటి, మాకు మరెవరూ రాలేరు పోటీ. అదే జీ స్క్వేర్ యాపిటమ్ వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. జీ స్క్వేర్ యాపిటమ్ కు అతి దగ్గరలో చోటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దండుమల్కాపురం వద్ద త్వరలో ఏర్పాటు కాబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ 30,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేందుకు ఈస్ట్ హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతున్న 5 కొత్త ఐటీ పార్కులు, 545 కోట్లతో హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఇప్పటికే ప్రారంభమైన 8 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు, మంగళపల్లి వద్ద నుండి 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న మొట్టమొదటి లాజిస్టిక్ పార్క్, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, బాటసింగారం వద్ద 40 ఎకరాలలో ఇప్పటికే ఏర్పాటైన ట్రక్ ట్యాక్ లాజిస్టిక్ పార్క్, దండుమల్కాపురం వద్ద 353.15 ఎకరాలలో రాబోతున్న నూతన ఇండస్ట్రియల్ పార్క్. గడిచిన 10 సంవత్సరాలలో గచ్చిబౌలులు ఏ విధంగా భూముల ధరలు పెరిగాయో రాబోయే 4 ఏళ్లలో విజయవాడ హైవేలో ఆ స్థాయిలో భూముల ధరలు పెరగబోతున్నాయని ప్రముఖ బిజినెస్ డెవలప్మెంట్ సంస్థలు ఇప్పటికే ప్రకటించేశాయి. మీ ఊహకు అందని అద్భుతం మీ కళ్ళ ముందే సాక్షాత్కారం కాబోతోంది. అందుకే ఆలస్యం అమృతం విషం అని మన పెద్దవాళ్లు చెప్పినట్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టండి. ఇంతే కాదండోయ్, ఇంకా చాలా ఉంది. జీ స్క్వేర్ యాపిటమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ హైదరాబాద్ విజయవాడ హైవేలో 1242 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సిటీ. జీ స్క్వేర్ యాపిటమ్ HMDA మరియు రేరా చేత ఆమోదించబడిన అతిపెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 1 లో 3602 ప్రీమియం విల్లా ప్రాజెక్టులో ప్రీమియం విల్లాలు సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంతో సంబంధాలను పెంచుకోండి, అపరిమిత కనెక్టివిటీని అనుభవించండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం 30 నిమిషాలలో జీ స్క్వేర్ యాపిటమ్ కు చేరుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీకి కేవలం 15 నిమిషాలలో చేరుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన జీవితాన్ని అనుభవించడానికి అవుట్డోర్ జిమ్, అవుట్డోర్ థియేటర్, స్టెప్పులు వేయడానికి డాన్స్ ఫ్లోర్, మీ ఆరోగ్యాన్ని కాపాడడమే మా బాధ్యతగా భావించి మెడిటేషన్ జోన్, యోగా జోన్ ఏర్పాటు చేయడమైనది. 38 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 24 ప్రత్యేక థీమ్ పార్కులు మిమ్మల్ని ఆనందాల ప్రపంచ తీరాలకు తీసుకువెళ్తాయి. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు మేము మీకు అందిస్తున్నాం. అందుకే ఈ రోజే
జీ స్క్వేర్ యాపిటంలో పెట్టుబడి పెట్టండి. రాబోయే భావి తరాలకు మీ భవిష్యత్తుకు ఓ భరోసా కల్పించండి. మీ పెట్టుబడికి మాది భరోసా. జీ స్క్వేర్ యాపిటం, జీ స్క్వేర్ యాపిటం, జీ స్క్వేర్ యాపిటం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750। वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। मरकजी वजीर मीनाक्षी लेखी का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें मीडिया के कुछ लोग उनसे पहलवानों के मामले पर सवालात कर रहे हैं। ताहम मरकजी वजीर सवालों का जवाब देने के बजाय भागती हुई नजर आती हैं और माइक को धकेलती हुई गाड़ी में बैठ जाती हैं। उस वीडियो को शेयर करते हुए तमाम कांग्रेस लीडरों ने मीनाक्षी लेखी पर तंज किया है। मीनाक्षी लेखी किसी प्रोग्राम में शिरकत के लिए पहुंची थी कि इस दौरान सहाफियों ने उनसे पहलवानों से मुताल्लिक सवालात पूछना शुरू किए तो वो तकरीबन अपनी गाड़ी की तरफ दौड़ने लगी। अगरचे ये वाजे नहीं है कि मीनाक्षी लेखी ने ये दौड़ क्यों लगाई, लेकिन कांग्रेस और आम आदमी पार्टी ने उस वीडियो को शेयर करते हुए शदीद रद्द अमल जाहिर किया है। कांग्रेस ने एक ऑफिशियल ट्वीट हैंडल के साथ वीडियो शेयर करते हुए लिखा, मरकजी वजीर मीनाक्षी लेखी ने खवातीन पहलवानों के मामले पर शदीद रद्द अमल जाहिर किया, खुद ही देख लें। कांग्रेस लीडर आलोक शर्मा ने लिखा कि आज जब मुल्क की बेटियों के साथ खड़े होने का वक्त है तो बीजेपी के मेंबरान असेंबली बेटियों के साथ खड़े होने के बजाय भाग रहे हैं। मैम रेसलर्स बैठे हैं, उनके लिए क्या कहना चाहेंगी? मैम रेसलर्स बैठे हैं, उनके लिए क्या कहेंगी? मैम रेसलर्स अपने मेडल बहाने जा रहे हैं, उनके बारे में क्या कहेंगे आप? चलो मैम रेसलर्स अपने मेडल बहा रहे हैं, उनके बारे में क्या कहेंगे आप? कानून नियम प्रक्रिया चल रही है मैम, लेकिन कोई सुनवाई नहीं है, प्रधानमंत्री कुछ बोलने के लिए तैयार नहीं है। महिला सांसद होगी मैम, महिला सांसद होकर आप कुछ बोल क्यों नहीं रही हैं? तो यहाँ आपने देखा मीनाक्षी लेखी जो है केंद्रीय मंत्री है, महिला सांसद है, लेकिन पहलवानों के मुद्दे पर कुछ नहीं बोला और जिस तरह भागी है वो सब आपने देख लिया है। यहाँ पर तमाम भाषण उन्होंने दिया था, वहां से मंदिर से यहाँ तक भागते हुए वो आई है और उनकी गाड़ी आप जाते हुए देख सकते हैं। यहाँ पर कोई भी महिला सांसद हो जवाब देने को तैयार नहीं है। उनसे पहलवानों का सवाल किया गया, उन्होंने कुछ नहीं बोला। उन्होंने कहा कानूनी प्रक्रिया चल रही है। बॉलीवुड के मिस्टर परफेक्ट कहलाए जाने वाले आमिर खान ने कपिल शर्मा शो के मेजबान कपिल से एक प्रोग्राम के दौरान पूछ लिया कि वो उन्हें अपने प्रोग्राम में क्यों नहीं बुलाते हैं। कपिल ने कहा कि उन्होंने दावत दी थी। इस वीडियो में आमिर खान और कपिल शर्मा के दरमियान दिलचस्प नोक-झोंक का मुशाहिदा कर सकते हैं। 2 हफ्ते पहले मैंने फोन करके बोला कपिल जी से कि थैंक यू सो मच, आप इतना एंटरटेन करते हैं लोगों को, ये इतना बड़ा काम है लोगों का दिल बहलाना। So I'm so happy to see you here and I'm one of your biggest fans, Kapil. थैंक यू आमिर भाई। और आपने मुझे कभी शो पे नहीं बुलाया, ये यार ये गलत बात हो गई। देखो इससे पहले कि वो पूछे मैं ही बोल देता हूँ। भाई आप कपिल से एक कदम आगे हूं मैं। हमारा सौभाग्य होगा जिस दिन आप आओगे। और मैंने बहुत बार जब भी आमिर भाई से कभी मुलाकात हुई, हमेशा भीड़ भाड़ में हुई, तो मैंने बहुत बार रिक्वेस्ट भी किया आमिर भाई को, तो बोलते ठीक है मैं अभी कहीं जा रहा हूं, वापस आके बात करते हैं। कट टू सीधा 3 साल बाद मिलते हैं। सो आप आएंगे तो नहीं, मैं 100% आऊंगा। लेकिन मैं एक और चीज बोलता हूँ, आप क्या मेरी रिलीज के टाइम पे आप मुझे बुलाते हैं? नहीं, उसके लिए मुझे रिलीज के लिए नहीं आना है, मुझे आप अलग से एंटरटेनमेंट के लिए बुलाइए। डेफिनेटली आमिर भाई। और आप सब देख ही रहे हैं कि इनका ह्यूमर कितना मजेदार है। जब आमिर भाई आएंगे तो बड़ा मजा। 95 उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर हरीश राव के हाथों नागर कर्नूल के अचम्पेट में मुख्तलिफ तरक्याती इक़दामात का संग बुनियाद। हैदराबाद में आतिशबाजी के वाक़े में 16 कारें जलकर खाकिस्तान।
हिजाब पर लिए जाने वाले फैसले से तमाम तलबा को होगा फायदा, कर्नाटक के वजीर तालीम का बयान। और पहलवानों के सवाल पर भागने लगी मरकजी वजीर मीनाक्षी लेखी। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।